జ్యోతిష్యం నిజంగా జీవిత నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతవరకు సహాయపడుతుందంటారు? ముఖ్యంగా పిల్లల్ని తీసుకుందాం. ఒక టీనేజ్ వచ్చిన పిల్లలు, వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. హ్మ్. కరెక్ట్‌గా వెళ్తున్నారా? సరైన రూటేనా? ఈజీగా వెళ్ళిపోయే రూట్స్ ఏమైనా ఉన్నాయా? తొందరగా ఉద్యోగం వచ్చే రూట్స్ ఏమైనా ఉన్నాయేమో? హ్మ్. ఇలాంటి ఆలోచనలకి మనం తల్లిదండ్రులుగా హ్మ్. భావిస్తూ ఉంటాం. అయితే నేనేం చెప్తానంటే, టీనేజ్ వచ్చిన తర్వాత కన్‌ఫ్యూజన్ నిజంగా ఉంటే, హ్మ్. ఉండకుండా కాన్ఫిడెంట్‌గా వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. హ్మ్. బట్ కాన్ఫిడెంట్‌గా వెళ్ళలేను. చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు, ఒక్కసారి జాతకంలో వాళ్ళు ఏ రూట్‌లో వెళ్తే వాళ్ళతో సెటిల్‌మెంట్ ఉంటుంది. హ్మ్. ఏది వాళ్ళకి కరెక్ట్ అయిన వే, హ్మ్. ఏ డైరెక్షన్ బావుంటుంది, ఏ శాస్త్ర విజ్ఞానం వీళ్ళకి మంచి చేస్తుంది, జీవితంలో అనుకూలంగా ఉంటుంది, హ్మ్. అనేదాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళామనుకోండి, వాళ్ళు సమయానికి సెటిల్ అయిపోతారు. అది కాకుండా డైవర్షన్ తీసుకుంటే ఒక్కొక్కసారి అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. చాలా మంది ఈరోజు అలా ఫెయిల్ అయ్యి వెనకొచ్చి, ఎందుకు నేనింకా సెటిల్ అవ్వట్లేదు అని అడుగుతున్న వాళ్ళు ఎంతో మందున్నారు. జాతకం చాలా బావుందంటున్నారండి. కానీ నేను సెటిల్ అవ్వట్లేదు. ఎందుకు లేట్ అవుతుంది నేను సెటిల్ అవ్వడం? ఎందుకు నేనింకా సంపాదించలేకపోతున్నాను? హ్మ్. నేననుకున్న పరిస్థితికి ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను అని అడుగుతారు. అయితే ఇక్కడ ఒక విషయం అండి. అందరూ ఒకేలా సంపాదించలేరు. హ్మ్. అందరి దారి ఒకేలా ఉండదు. హ్మ్. ఇది గుర్తించట్లేదు తల్లిదండ్రులు కూడా. హ్మ్. వాళ్ళ ఓన్ క్రియేటివిటీ, ఓన్ టాలెంట్ మీద నడవనివ్వడానికి వెనకడుగు వేయిస్తున్నారు తల్లిదండ్రులు. అంటే ఒక అబ్బాయి అతని ఆలోచన ఏ విధంగా ఉందో దానిని ఆచరించనివ్వకుండా మనకేం నచ్చిందో తల్లిదండ్రులుగా అది చెప్పడానికే చూస్తున్నాం. హ్మ్.